యోబు గ్రంథము 40వ అధ్యాయము. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చెయ్యజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరము ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక్కమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇంకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపెదవా? దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వరు వంటి స్వరముతో నీవు గద్దించగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము. గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహముగా కృమ్మరించుము. గర్విష్ఠులైన వారిని చూచి అనగగొట్టుము. దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. కనబడకుండా వారందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొన్నెదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచున్నావు గదా. ఎద్దువలే అది గడ్డిమేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్లు కొమ్మ వంగునట్లు అది తన తోకలను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్మల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రింద తుమ్మగడ్డి మరుగునున్న పర్రలలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిర్వంజి చెట్లు దాన్ని చుట్టుకొనియుండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుండగా ఎవడైనను దాన్ని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కును సూత్రము వేయగలరా? ఆమేన్.